జూలై 3 సంకటహర చతుర్థి. వినాయకుడికి ఇలా ముడుపు కడితే అప్పుల బాధలన్నీ మాయం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ స్వామి ఆశీస్సుల కోసం కామెంట్స్లో భక్తితో ఓం గం గణపతయే నమః అని రాయండి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవకపోవడం, అప్పుల బాధలతో సతమతమవుతున్న వారికి ఒక అద్భుతమైన పర్వదినం రాబోతోంది. అదే జూలై 3న వస్తున్న సంకటహర చతుర్థి. విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడికి ఈ పవిత్రమైన రోజున ముడుపు కట్టి గరికతో ఒక చిన్న పరిహారం చేస్తే మీ అప్పుల బాధలన్నీ మంచులా కరిగిపోతాయి. ఆ అద్భుతమైన పరిహారం ఏమిటి? ముడుపు ఎలా కట్టాలి? వ్రత నియమాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించేవారు ముందుగా 3, 5 లేదా 9 నెలల పాటు ప్రతీ నెల క్రమం తప్పకుండా ఈ పూజ చేస్తానని మనసులో ఒక దృఢమైన సంకల్పం తీసుకోవాలి. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానము ఆచరించాలి. అయితే ఈ రోజున తలకి నూనె రాయకూడదని, ఇంట్లో మాంసాహారం వండకూడదని, అలాగే ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. స్నానం ముగిసిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించటం మంచిది. ఈ పూజలో అత్యంత ముఖ్యమైన ఘట్టం స్వామివారికి మన కోరికను తెలుపుతూ ముడుపు కట్టడం. దీనికోసం ఒక ఎర్రటి లేదా పసుపు రంగు జాకెట్ ముక్కను తీసుకుని దానికి 4 వైపులా గంధం, కుంకుమతో బొట్లు పెట్టాలి. అందులో 3 గుప్పెళ్ల బియ్యం, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు మరియు మీ స్తోమతను బట్టి 11 రూపాయలో లేక 51 రూపాయలో దక్షిణగా ఉంచాలి. ఆ తర్వాత మీ మనసులోని ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తొలగిపోవాలని బలంగా కోరుకుంటూ ఆ వస్త్రానికి 3 ముళ్ళు వేసి ముడుపు కట్టి స్వామివారి పాదాల చెంత ఉంచాలి. పూజా మందిరంలో ముందుగా ఏ ఆటంకాలు రాకుండా చూసే ఆదిదేవుడైన గణపతికి ధూపదీపాలు సమర్పించి ఆ తర్వాత సంకటహర గణపతికి పూజ చేయాలి. మీ దగ్గర 2 విగ్రహాలు లేకపోతే పసుపుతో ఒక చిన్న గణపతిని చేసుకుని కూడా ఈ పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించుకోవచ్చు. ముడుపు కట్టిన తర్వాత స్వామికి అత్యంత ప్రీతికరమైన గరికను సమర్పించాలి. దీనినే సంస్కృతంలో దూర్వాలు అని కూడా అంటారు. స్వామికి గరిక ఎందుకంత ఇష్టం అన్నదాని వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక వృత్తాంతం దాగి ఉంది. పూర్వం అనలాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడి కళ్ల నుండి, శరీరం నుండి ఎప్పుడూ అగ్నిజ్వాలలు ఎగసిపడుతూ ఉండేవి. అతడు మునులను, దేవతలను తన అగ్నితో కాల్చి భక్షిస్తూ ముల్లోకాలను గడగడలాడించేవాడు. అప్పుడు దేవతలందరూ వెళ్లి ఆ విఘ్నేశ్వరుడిని శరణు వేడగా స్వామి వెళ్లి ఆ అనలాసురుడిని అమాంతం మింగేస్తాడు. ఆ అగ్ని రాక్షసుడు కడుపులోకి వెళ్లగానే స్వామివారి ఉదరమంతా మంటలతో కాలిపోవడం మొదలవుతుంది. దేవతలు ఎంత చల్లని నీరు పోసినా, ఎన్ని సుగంధ ద్రవ్యాలు పూసినా ఆ మంటలు చల్లారవు. అప్పుడు కశ్యప ప్రజాపతి అక్కడికి చేరుకుని ఎంతో పవిత్రమైన 21 గరిక పోచలను స్వామివారి తలపై ఉంచుతాడు. ఆశ్చర్యకరంగా వెంటనే స్వామివారి శరీరంలోని తాపమంతా చల్లారిపోయి ఆయనకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. అప్పటినుండి తనకు గరికతో పూజ చేసిన భక్తుల జీవితంలోని తాపాన్ని, కష్టాలను నేను వెంటనే చల్లారుస్తాను అని స్వామివారు వరమిచ్చారు. అందుకే అప్పుల బాధలతో సతమతమవుతున్నవారు ఈ రోజున 21 గరికపోచలను తీసుకుని శుభ్రమైన నీటితో కడిగి ఒక పసుపు దారంతో చిన్న కట్టలాగా కట్టి స్వామివారి బొడ్డు దగ్గర ఉంచి భక్తితో ప్రార్థించాలి. ఇలా చేయటం వల్ల ఆ అనలాసురుడి మంటల్లాగా మీ కష్టాలన్నీ ఇట్టే చల్లారిపోతాయి. ఉదయం పూజ పూర్తయిన తర్వాత రోజంతా అంటే రాత్రి చంద్రోదయం అయ్యే వరకు
ఎలాంటి ఘన ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. మన మనసును దైవంపైనే లగ్నం చేస్తూ భగవంతుని నామస్మరణ చేయటానికే మన పెద్దలు ఈ ఉపవాస నియమాన్ని ఏర్పరిచారు. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరీ కఠినంగా ఉపవాసం ఉండలేకపోతే పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు. ఆ విధంగా పగలంతా దైవచింతనలో గడిపి ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో మళ్లీ స్నానం ఆచరించాలి. పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసిన తర్వాత నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. దానికోసం ఉదయం స్వామివారి దగ్గర కట్టిన ముడుపును విప్పి అందులోని బియ్యాన్ని ఉపయోగించి స్వామికి అత్యంత ఇష్టమైన బెల్లం పరమాన్నం లేదా ఉండ్రాళ్లను తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత షోడశోపచార పూజలు చేయటం రానివారు కనీసం ఓం గం గణపతయే నమః అనే మూలమంత్రాన్ని 108 సార్లు జపించాలి. అక్షింతలు లేదా పూలతో స్వామిని పూజించిన అనంతరం చివరగా సంకటహర చతుర్థి వ్రత కథను చదువుకోవటం లేదా భక్తిగా వినడం చెయ్యాలి. ఈ వ్రతంలో చంద్రదర్శనం అనేది ఎంతో విశేషమైనది మరియు అత్యంత ఆవశ్యకమైనది. రాత్రి చంద్రోదయం అయిన తర్వాత ఒక రాగి లేదా వెండి చెంబులో కొద్దిగా నీళ్లు, అక్షింతలు, పుష్పాలు వేసుకుని చంద్రభగవానుణ్ణి దర్శించుకోవాలి. కింద ఒక ప్లేటు పెట్టి ఓం చంద్రాయ నమః, ప్రథమ అర్ఘ్యం సమర్పయామి, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని చెబుతూ ఆ చెంబులోని నీటిని 3 సార్లు కిందకు వదలాలి. ఒకవేళ ఆకాశంలో మబ్బులు ఉండి చంద్రుడు కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సాయంత్రం 6:30 దాటిన తర్వాత ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ అర్ఘ్యం వదలవచ్చు, లేదా ఇంట్లో ఉన్న పరమశివుని పటంలో స్వామివారి శిరస్సుపై ఉన్న చంద్రుణ్ణి చూస్తూ కూడా ఈ అర్ఘ్యం సమర్పించవచ్చు. ఆ నీటిని తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా పూలకుండీలో పోయాలి. ఆ తర్వాతే భక్తులు తమ ఉపవాస దీక్షను విరమించి ప్రసాదం స్వీకరించి భోజనం చెయ్యాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి స్వామికి ముడుపు కట్టి గరికను సమర్పిస్తే మీ అప్పులన్నీ సులభంగా తీరిపోయి కుటుంబంలో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఈ అద్భుతమైన మరియు ఎంతో విలువైన ధార్మిక సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి అప్పులతో ఇబ్బంది పడుతున్న మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.